రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రముఖమైనటువంటి ఛానల్ అంటే ఎన్టీవీ. ఎన్టీవీ అసలు వివాదం ఏంటి? అసలు నల్గొండకు చెందినటువంటి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఈ వివాదంలోకి లాగడం ఏంటి? అలాగే నల్గొండలో పనిచేసినటువంటి ఇద్దరు ఐఏఎస్ మహిళా అధికారులను కూడా ఈ వివాదంలోకి లాగారు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత హననాన్ని కూడా కించపరిచే విధంగా ఎన్టీవీలో ఒక ఆఫ్ ది రికార్డ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసి ఆ వీడియోలను కూడా వైరల్ చేశారు. చాలా ఇబ్బందికరమైనటువంటి వార్తలు, నిరాధారమైనటువంటి వార్తలు వేసి కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలోకి నెట్టింది. అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటంటే, నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను. ఇప్పుడు ఈ వార్తలు వేసి పూర్తిగా చంపేశారు. నాకేదైనా విషమిచ్చి చంపండి. నన్ను ఈ వివాదంలోకి మీరు లాగారు. సరే, ఆ మహిళా అధికారులకు సంబంధించినటువంటి వారిని కూడా ఈ వివాదంలోకి లాగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే విధంగా చేశారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనటువంటి ఆధారాలు ఉంటే అది వేసినా ఏం కాదు, కానీ ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి వార్తలు వేసి మీ యొక్క మీడియాకు సంబంధించినటువంటి క్రెడిబిలిటీని పోగొట్టుకున్నారనే ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే ఆ అధికారులు కూడా, ఆ మహిళా ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏంటంటే, మా వ్యక్తిగతకు సంబంధించినటువంటి హననాన్ని వీళ్ళు కించపరిచే విధంగా మాట్లాడారు, ఇలాంటి ప్రోగ్రాంలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక మహిళా ఐఏఎస్ అధికారి కూడా ఆత్మహత్య యత్నం చేసేటువంటి పరిస్థితే కనిపించింది. గత 3-4 రోజుల నుంచి కూడా ఈ వార్తలు బాగా తెగ వైరల్ అయిపోయాయి. చాలా మందికి తెలుసు. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం ఏంటి? మహిళా ఐఏఎస్ అధికారులకు ఇందులోకి లాగడం ఏంటి? ఎన్టీవీ ఇలాంటి నిరాధారమైనటువంటి వార్తలు వేయడానికి కారణం ఏంటి? వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ల వలన, కావాలనే ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానిక, లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మీడియాని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందా? అటు బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీడియాని అణగదొక్కాలని చూస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. సో అసలు ఈ వివాదానికి సింగరేణికి సంబంధించినటువంటి 9A బ్లాక్ టెండర్లే కారణమా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగా ఈ వివాదం కరెక్టేనా అని చెప్పేసి ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం లభించాలంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అంటే మొత్తం పూర్తి విశ్లేషణ మీకు అందిస్తున్నాను. ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విశ్లేషణ మొత్తం మీరు వినాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వివాదం గురించి మాట్లాడే ముందు ఒకసారి అసలు సింగరేణి ఎప్పుడు ఏర్పడింది, అసలు ఏం జరిగిందని చెప్పేసి మొత్తం తెలుసుకుందాం. అసలు ఆ 9A బ్లాక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సింగరేణి సంస్థ అంటే బొగ్గును తీస్తుంది. మన దేశంలో 3 సంస్థలు ఉన్నాయి. అవేంటంటే CIL, కోల్ ఇండియా లిమిటెడ్. రెండోది ఏంటంటే SCCL అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. మూడోది ఏంటంటే NCL. ఇక ఈ సింగరేణి అనేది 1920లో ఏర్పడ్డది. ఆ తరువాత 1945లో నిజాం ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసుకొని నడిపించింది. తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరి ఆధీనంలో ఉంటుంది. సో ఇది ప్రభుత్వ సంస్థ అనేది ఒక పేరుంది. అటు కేంద్ర ప్రభుత్వానికి కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఎందుకు అంటే మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. మరి అది ఎక్కడుంది అంటే తెలంగాణలో ఉంది. ఆ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రానికి వాటా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేసింది. దాంట్లో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. ఒక 100 రూపాయలు సంపాదించామనుకోండి, 51 రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, 49 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. సో అలా ఈ సింగరేణి సంస్థ నుంచి వచ్చేటువంటి బొగ్గు కూడా అలాగే వెళ్ళిపోతుంది అనమాట. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని సంస్థలకి కొన్ని గనులు కేటాయిస్తుంది అనమాట, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి. సో పెద్దగా అంటే ఈ రెండే పెద్దవి అనమాట. దక్షిణ భారతదేశంలో ఈ సింగరేణి అనేది చాలా పెద్దదనమాట. అయితే ఈ సింగరేణి సంస్థకు ఒడిశాలోని ఒక ప్లేస్లో 9A బ్లాక్ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు కేటాయించింది అంటే, ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి దగ్గర ఉన్నటువంటి గనులు అయిపోతే ఆ సంస్థ మూతపడుతుంది. కాబట్టి చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడుతూ ఉంటారు. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి నైని బ్లాక్ ను సింగరేణికి కేటాయించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొంతమందిని ముందు పెట్టి దానికి సంబంధించినటువంటి ఆ నైని బ్లాక్ ను సొంతం చేసుకోవాలని కొంతమంది చూశారు. అప్పుడు నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు టెండర్లను మొత్తం పూర్తిగా రద్దు చేశారు. ఎందుకంటే అనుభవం లేనటువంటి కొన్ని కంపెనీలు వచ్చి టెండర్లు వేస్తున్నాయి, మమ్మల్ని ఒకవేళ మాకేంటంటే అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మా కంపెనీలను రానివ్వట్లేదు, టెండర్లు వేయనివ్వట్లేదు అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన తెలుసుకొని ఆ టెండర్లను రద్దు చేయించారు. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నైని బ్లాక్ అనేది మొదలు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నైనికి సంబంధించినటువంటి గనులు కేటాయించినా కానీ తెలంగాణ ప్రభుత్వమే ఈ టెండర్ను పిలిచి ఈ బొగ్గుకు సంబంధించినటువంటి తవ్వకాలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగానే అంటే తెలంగాణ 100 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి సింగరేణి సంస్థని దీన్ని ఎందుకు చేయలేకపోతుంది అంటే, ఒకటి పెట్టుబడి భారం, అంటే దీనికి సంబంధించినటువంటి మనుషులను తీసుకురావడం, యంత్రాలను కొనడం చాలా రిస్క్తో కూడి ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థికమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రిస్క్ తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ రిస్క్, అంటే యంత్రాలకు సంబంధించినటువంటి మరమ్మతులు, ఇంకేదైనా డబ్బులు కావాలనుకున్నా అవన్నీ పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో దీంట్లో ఈ సింగరేణి సంస్థ అయినా సరే, కోల్ ఇండియా లిమిటెడ్ అయినా సరే, వీళ్ళందరూ కూడా ఈ బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి గనులు తీసుకొని ప్రైవేటు సంస్థలకి అప్పచెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు రిస్క్ తీసుకుంటాయి, ఆ రిస్క్ను మనం తీసుకోలేము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ రిస్క్ తీసుకున్నా కానీ అనుభవమైనటువంటి కార్మికులను అక్కడ పంపించడం, ఇక్కడ కొత్త కార్మికులను పెట్టుకోవడం, రిక్రూట్మెంట్, ఇదంతా పెద్ద తలనొప్పి కాబట్టి తీసుకోదు. అక్కడ దాదాపుగా ఆ బొగ్గు గనిని తవ్వడానికి మొదటి టెండర్ ఎంత పిలిచారంటే 1604 కోట్లు. కానీ మరి ఎందుకు ఇంత కాంపిటీషన్ ఉంది అని చెప్పేసి అంటే, దాదాపుగా 25 ఏళ్ళ కాంట్రాక్ట్ అనమాట. ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎవరికి వచ్చినా కానీ వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. సో దీనికి అనుభవమైనటువంటి కంపెనీలు కూడా కావాలి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అసలు ఈ టెండర్ల ప్రక్రియ మొదలైనప్పటి నుండి వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. దీంట్లో ఇప్పుడు టెండర్లు ఏమేశారంటే, ఫస్ట్ ఏంటంటే మెగా సంస్థ ఎలాంటి అనుభవం లేదు కానీ ఈ టెండర్ను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. రెండోది ఏంటంటే వెన్సార్, ఎన్టీవీకి సంబంధించినటువంటి అధినేత నరేంద్ర చౌదరి అల్లుడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలీదు. అలాగే ఈ ఇద్దరు కలిసి కూడా, మెగా ఇంజనీరింగ్, వెన్సార్ ఇద్దరు కలిసి కూడా జాయింట్ వెంచర్గా ఈ టెండర్ను దక్కించుకోవాలని చూస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మూడోది ఏంటంటే సుషి హైటెక్ అనమాట. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి తమ్ముడు అయినటువంటి అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇది చాలా అనుభవం ఉన్నటువంటి కంపెనీ. నాలుగోది ఏంటంటే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంస్థ, ఇది కూడా ప్రయత్నం చేస్తుంది టెండర్ల కోసం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఖనిజ సంపదకు సంబంధించినటువంటి సింగరేణి సంస్థ కూడా ఉప ముఖ్యమంత్రి సంబంధించినటువంటి శాఖలో ఉంది. సో అక్కడ కొంతమంది అధికారులు ఏంటంటే కొత్త నిబంధన పెట్టారంట. అంటే ఆ బొగ్గు గనిని ఒకసారి విజిట్ చేసిన తర్వాతనే ఈ టెండర్లో పాల్గొనాలని చెప్పారు. సో వాళ్ళిద్దరు విజిట్ చేసి వచ్చారు. ఆ ఇద్దరు ఎలా విజిట్ చేసి వచ్చారు? అనుభవం లేని కంపెనీలకు సంబంధించినటువంటి వారేమో విజిట్ చేసి వచ్చారు. అనుభవం ఉన్నటువంటి కంపెనీలను విజిట్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని టెండర్లోకి రానివ్వము, వేయనివ్వము అని చెప్పేసి అనేసరికి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కోపం వచ్చి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అతను చాలా సీరియస్ అయ్యాడంట. అనుభవం లేని కంపెనీలకు ఎలా ఇస్తారు? అనుభవం ఉన్నటువంటి కంపెనీలు పక్కన పెట్టేసి ఈ కొత్త నిబంధన ఏంటి అని చెప్పేసి గొడవ పెట్టేసరికి ఇక్కడ వివాదం కాస్త మంత్రి వర్సెస్ ఉప ముఖ్యమంత్రి అన్నట్టుగా మారిపోయింది. సో ఈ వివాదానికి కాస్త మొత్తం చల్లబర్చేందుకు కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేశారు. ఈ వివాదం కాస్త మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి దగ్గరికి వచ్చేసింది. అసలు రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తారు ఏంటి అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవేళ పారదర్శకంగా ఉండాలి అని చెప్పేసి అంటే మళ్ళీ ఈ టెండర్లన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా వేసి అనుభవమైనటువంటి ఈ కంపెనీలను టెండర్లకు పిలవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఈ చివరగా ఏంటంటే వ్యాపార ప్రయోజనాల కోసం మీడియాలను వాడుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం చూస్తే అర్థమవుతుంది. బొగ్గు బ్లాక్ కోసం వేసినటువంటి స్కెచ్ కాస్త మీడియా విశ్వసనీయతను బొగ్గుపాలు చేసింది. జర్నలిజం ముసుగులో వ్యక్తిగత దాడులు చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని ఈ ఉదంతం చూస్తే
కనిపిస్తోంది. ఇకనైనా మీడియా కూడా హద్దులు దాటకుండా ప్రజల్లో ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.